నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం గ్రామం సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చేలా ఈ పార్క్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కు నిర్మించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, ఎంతో అభివృద్ధి జరుగుతుందని కూడా తమపై బురద జల్లే వాళ్లని ఉపేక్షించమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. గతంలో మాటిచ్చిన విధంగా ఆళ్లగడ్డ నుండి అమరావతి వరకు తెలిసేలాగా అభివృద్ధి చేసి చూపించామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంఆర్ఓ జ్యోతి, రత్నకుమారి, ఎంపీడీఓ నూర్జహాను, పారిశ్రామిక శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఎందుకు అడ్డంగా వచ్చారు మీరు? ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదైవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపదే దేవీం స్మరామి. పూర్ణందధాదే మధవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవైదమానః విశ్వేజో దధాతి. మీ ప్రభుత్వం అచ్చు రాలేదు, అందుకు పూజారి అదే పూజారిని పిలిపించుకొని మా చెయ్యి మంచి చెయ్యి కాబట్టి, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే మళ్ళీ భూమి పూజ చేసి, ఈసారి భూమి పూజతో మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందజేసేంత వరకు మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికే మళ్ళీ భూమి పూజ పెట్టుకున్నామని సాక్షి వాళ్ళకి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. దానికన్నా ముందు ఆళ్లగడ్డలో 30 పడకల నుంచి 50 పడకల హాస్పిటల్ కూడా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయించినాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని టెండర్లు పిలిచినాం. తర్వాత వచ్చింది ఏ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ దాన్ని శిలాపలకాలు వేసుకుంది ఈ గంగుల బ్రిజేందర్ రెడ్డి. అప్పుడు కూడా చేయొచ్చు రాలా. ఆ బిల్డింగ్ పూర్తి చేయలేకపోయినారు. పూర్తి చేసింది ఎవరు? మనము. మొన్న బ్రహ్మాండంగా 50 పడకల హాస్పిటల్ ని బిల్డింగ్ పూర్తి చేయించి కేవలం సంవత్సరం కాలంలో బిల్డింగ్ పూర్తి చేయించి దాని ఓపెనింగ్ కి పోతే మేం చేసినాం అని చెప్పి గాలి కూతలు కూస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకి అది అలవాటే, వాళ్ళు కూస్తూనే ఉంటారు, మనం ఏం చేస్తుంటాం? పని చేసుకుంటూ పోతుంటాం. అది ఆ తేడా చూపెట్టడానికే ఈ రోజు మా ప్రభుత్వము కక్ష సాధించే రాజకీయాలు పక్కన పెట్టి ఈ రోజు పని మీద దృష్టి పెడుతున్నాం, ప్రజల కోసం దృష్టి పెడుతున్నాం. అందుకే మా ప్రభుత్వము ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా గుండె మీద చేసుకుని నిద్రపోతారు. అదే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారు? గుండెలు కొట్టుకొని బాధపడినారు. అది ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈ రోజు భూమి పూజతో మొదలైంది, రేపు పొద్దున మళ్ళీ ఓపెనింగ్ కి తప్పకుండా మళ్ళీ మనం అందరం కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీకు సత్తా ఉంటే, మీకు దమ్ము ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పనులు చేసిండాల. మళ్ళీ వచ్చినప్పుడు చేస్తారంట. మళ్ళీ గెలిపియండి, మళ్ళీ వచ్చినప్పుడు పనులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ ఎందుకు చూస్తారు మీ ముఖాలు? మళ్ళీ ఎందుకు గెలిపించుకుంటారు మిమ్మల్ని? మీరు ఏం చేశారని మళ్ళీ గెలిపించుకుంటారు, ఏం చేశారని మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ, మేము నోటికొచ్చింది మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము కూడా ఏం చేతగాని వాళ్ళం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డ ప్రాంతానికి ఎంతో చేస్తున్నారు, రైతుల కోసం ఎంతో చేస్తున్నారు.
రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో ఎంతో ప్రాజెక్టులు చేస్తున్నారు. మీకు పరిశ్రమలు ఉద్యోగాలు తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత చేస్తున్న ప్రభుత్వం పైన బురద జల్లి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మీరు మాట్లాడాలనుకుంటే మాత్రము ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు ఊరుకోరని చెప్పి వైసీపీ నాయకులకు గట్టిగా మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమంకి విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరు నేను చేతులెత్తి మీకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉంటే ఇంకా కష్టపడి ఇంకా పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు తెచ్చి ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి బాటలో నడిపిస్తాము, పరిగెత్తిస్తామని చెప్పి ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో చేసి చూపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కాంట్రాక్టర్ స్వీట్లు పెడుతున్నాడు. దాదాపుగా 46 ఎకరాలు టెండర్లు పిలిచడం జరిగింది. కానీ దాంట్లో కొంత ల్యాండ్ పక్కన పెడితే 30 ఎకరాలు 36.8 ఎకరాలలో ఈ రోజు రోడ్లు వేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా మరి ఈ రోజు భూమి పూజ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ముందుగానే చెప్తున్నా, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మేము దీనికి సంబంధించిన భూమి పూజ ఆల్రెడీ గతంలో చేయడం జరిగింది. ఈ రోజు మంచి కార్యక్రమం, మంచి రోజు కాబట్టి ఈ రోజు మరొకసారి మొదలు పెడుతున్నాం. కాబట్టి భూమి పూజకి మనం అందరం కూడా కలుసుకొని మీ అందరూ కూడా మన ప్రాంతానికి ఏం రాబోతుందో అసలు ఎందుకు చేస్తున్నాం అనేది మీకు కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ కి 20 కోట్ల రూపాయలకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలము 10 కోట్ల రూపాయలకి మరి ఈ రోడ్లు వేయడానికి టెండర్లు పిలిచడం జరిగింది. మరొక 10 కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ వర్క్ మన వాటర్ సప్లై దానికి కూడా తొందరలోనే దానికి కూడా టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కొక్క ప్లాట్ దాదాపుగా ఈ 36.8 ఎకరాల్లో 225 ప్లాట్లు పడతాయి. 225 ప్లాట్లు పడితే ఒక్కొక్క ప్లాట్ 300 నుంచి 405 స్క్వేర్ మీటర్లు ఉంటది. అంటే దాదాపుగా 7 సెంట్ల 7.5 సెంట్లు ఒక్కొక్కరికి 7.5 సెంట్లు ఒక్కొక్క పరిశ్రమకి 7.5 సెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. సో దానికి ఆల్రెడీ నేను గతంలో మన శిల్ప కళాకారులకు చెప్పిన మీకు నేను దాదాపుగా 100 ఎకరాలలో శిల్ప కళాకారులకి నేను భూమి ఇప్పిస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్ కృష్ణాపురం ప్రాంతంలో ఇంకా 200 ఎకరాలు ఉంది. ఇది కేవలం కొద్దిగా బిట్లు మాత్రమే మనం టెండర్లు పిలుస్తున్నాము. వచ్చే రోజుల్లో మిగతా పరిశ్రమలకు ఇవ్వడానికి కూడా అన్ని విధాలుగా కూడా భూమి కేటాయిస్తామని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలకి మీ మీడియా మిత్రుల ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళందరికి కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమము. నేను ఇందాక చెప్పినట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ పని చేసినా బురద జల్లుతున్నారు, ఏ కార్యక్రమం చేసినా అడ్డుకుంటున్నారు. మొన్నటికి మొన్న రుద్రవరము మండలంలో మనము సబ్ స్టేషన్ ఓపెన్ చేయడానికి భూమి పూజ చేసినాం. ఆ భూమి పూజ ఎందుకు చేసినామంటే వైసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి కూడా బాగా తెలియాల్సింది ఏంటంటే నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని టెండర్లు పిలిచినారు. అప్పుడు ప్రభుత్వం మారిపోయింది. వచ్చింది ఏ ప్రభుత్వము? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పుడు ఈ గంగుల బ్రిజేందర్ రెడ్డి అప్పుడు భూమి పూజ చేసినాడు. భూమి పూజ చేసి అది పని కాలే. మళ్ళీ నేను ఎందుకు భూమి పూజ చేశానని చెప్పి మన సాక్షులు రాసినారంట. దానికి సమాధానం నేను చెప్తా. మళ్ళీ ఎందుకు భూమి పూజ చేయాల్సి వచ్చిందో దానికి సమాధానం చెప్తా. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త
సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.